ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది శ్రీ గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ రోజు మనము ప్రహ్లాద్ మహారాజ్ యొక్క దివ్య బోధనాల నుండి 3వ అధ్యాయం స్టార్ట్ చేద్దాం. కుటుంబ భ్రాంతి. మీరు వెంటనే కృష్ణ చైతన్యాన్ని ప్రారంభించాలి అని ప్రహ్లాద్ మహారాజు తన మిత్రులకు చెప్తున్నాడు. ఆ బాలురందరూ నాస్తిక మరియు భౌతిక కుటుంబాలకు చెందినవారు. కానీ అదృష్టవశాత్తు బాల్యం నుండి గొప్ప భగవద్భక్తుడైన ప్రహ్లాదుని సాంగత్యం వారికి లభించింది. ప్రహ్లాద్ ఎప్పుడు అవకాశం దొరికినను గురువు గారు లేనప్పుడు తన మిత్రులతో ఎప్పుడు చెప్తుండేవాడు, నా ప్రియ మిత్రులారా, రండి హరే కృష్ణ మహామంత్ర కీర్తనను చేద్దాం. భక్తిని ప్రారంభించడానికి తగిన సమయం ఇదే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రహ్లాద్ మహారాజ్ కొంచెం కూడా ఫ్రీ టైం దొరికినా కూడా వాళ్ళ మిత్రులకు వాళ్ళ ఫ్రెండ్స్ కి హరే కృష్ణ మహామంత్రాన్ని చేద్దామని పిలిచేవారు. మనం కూడా అంటే భక్తిని ప్రారంభించడానికి తగిన సమయం ఇదే అని చెప్తున్నారు. మనకు కూడా ఏ ఎప్పుడు అంటే ఏ టైంలో ప్రారంభించినామో అదే కరెక్ట్ టైం అని అది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి భక్తిని. మనం ముందే చెప్పుకున్నట్లుగా ఎవరైనా బాలుడు మనం చిన్న పిల్లలం ఆడుకోవటం మంచిది. మనం వెంటనే మరణించబోవడం లేదు కనుక ఇప్పుడు కొంత ఆనందంను అనుభవించి తర్వాత కృష్ణ చైతన్యాన్ని ప్రారంభిద్దాం అని అనవచ్చు. కృష్ణ చైతన్యమే అత్యున్నతమైన ఆనందం అని జనులకు తెలియదు. ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో చేరిన యువతి యువకులకు మూర్ఖులుగా వారు భావిస్తారు. ప్రభుపాదుల వారి ప్రభావం చేత వారు ఈ భక్తి ఉద్యమంలో చేరి అన్ని సుఖాలను విడిచారు. కానీ ఇది నిజం కాదు. వారందరూ వివేకవంతులు, విద్యావంతులైన యువతి యువకులు, మంచి మర్యాదస్తుల కుటుంబాల నుండి వచ్చినట్టి వారు. వారు మూర్ఖులు కాదు. మా ఈ సంఘంలోనే నిజమైన జీవిత ఆనందాన్ని వారు అనుభవిస్తున్నారు. లేనిచో వారు తమ విలువైన సమయాన్ని ఈ ఉద్యమం కోసం త్యాగం చేసేవారు కాదు. ఇక్కడ నార్మల్ గా మనల్ని కూడా చాలా మంది చూసి అనుకుంటారు, వీళ్ళ లైఫ్ అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. అంటే ఎప్పుడు మార్నింగ్ లేచినప్పటి నుండి మాల పట్టుకొని హరే కృష్ణ అనుకుంటూ డే మొత్తంలో అదే పని చేస్తూ ఉంటారు. వీళ్ళకి నిజమైన ఆనందం అంటే ఏంటో తెలియదని వాళ్ళు మనల్ని మూర్ఖులు అనుకుంటారు. యాక్చువల్ గా అంటే వాళ్ళకు దీంట్లో ఆనందం ఉంటుందని వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఆలోచిస్తారు. ఇక్కడ కూడా అదే బాగా చెప్తున్నారు. జనులకు నిజమైన ఆనందం ఈ జనులకు నిజమైన ఆనందం ఈ కృష్ణ చైతన్యంలోనే కలదని తెలియక ఈ కృష్ణ చైతన్యం వలన లాభం ఏమిటి అని అంటారు. మనం ఈ ఇంద్రియ తృప్తి అనే మాయాజాలంలో చిక్కుకున్నప్పుడు దాని నుండి బయటపడటం చాలా కష్టం. అందుకే వైదిక సంస్కృతిని అనుసరించి బాలునికి 5 సంవత్సరాల వయసు రాగానే ఆధ్యాత్మిక విద్యను బోధిస్తారు. దీనినే బ్రహ్మచర్యం అంటారు. బ్రహ్మచారి తన జీవితాన్ని బ్రహ్మ జ్ఞానాన్ని పొందుటకు లేదా కృష్ణ చైతన్యాన్ని పొందుటకు సమర్పించుకుంటాడు. ఇక్కడ అంటే చాలా మందికి కృష్ణ చైతన్యంలోనే ఆనందం ఉందని తెలియదు కాబట్టి వాళ్ళు ఈ కృష్ణ చైతన్యం ఎందుకు చేస్తారు, దాని వల్ల లాభం ఏమిటి అని అడుగుతారు. చాలా మంది అంటే నా ఎక్స్పీరియన్స్ లో ఏంటంటే ఇలా చెప్తే ఏమంటారు అంటే మా లైఫ్ లో ఎలాంటి కష్టాలు లేవు, మేము ఎందుకు అంటే డే డే మొత్తం కూడా దాంట్లోనే ఉండాలి అంటే వాళ్ళకు యాక్చువల్లీ ఆనందం అంటే ఏంటో తెలియదు. మా లైఫ్ లో మా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నాము, మాకు ఎలాంటి కష్టాలు లేవు, మేము ఎందుకు స్టార్ట్ చేయాలి కృష్ణ చైతన్యం, ఇంకా అదే లైఫ్ అని ఎందుకు అనుకోవాలి అని చాలా మంది అడుగుతుంటారు. కానీ అది నిజం కాదు. ఇక్కడ ఇంకా చిన్నప్పటి నుండి మనం 5 సంవత్సరాల నుండి భక్తిని స్టార్ట్ చేయాలి. దానినే బ్రహ్మచర్యం అంటారు అని చెప్తున్నారు.
బ్రహ్మచర్యంలో నియమ నిబంధనలు ఎన్నో ఉంటాయి. ఉదాహరణకు తండ్రి ఎంత గొప్ప ధనికుడైనా బ్రహ్మచారి ఆధ్యాత్మిక ఆచార్యుని శిక్షణలో తనను తాను సమర్పించుకొని గురువు గారి ఆశ్రమంలో ఒక సేవకుడిలా నడుచుకుంటాడు. ఇది ఎలా సాధ్యమో మేము కూడా అనుభవపూర్వకంగా చూస్తున్నాం. మంచి మర్యాదస్తుల కుటుంబాల నుండి వచ్చిన యువకులు ఇక్కడ వంట పాత్రలను కడగడం, మందిరాన్ని శుభ్రపరచడం వంటి అన్ని పనులను ఏ విధమైన సంకోచం లేకుండా చేస్తున్నారు. ఒకసారి మా శిష్యుని తల్లి అతడు ఇంటికి వెళ్ళినప్పుడు అతడిలో వచ్చిన మార్పును చూసి చాలా ఆశ్చర్యపోయింది. ఇది వరకు అతడు దగ్గరలో ఉన్నట్టు కొట్టుకు కూడా వెళ్ళేవాడు కాదు. కానీ ఇప్పుడు 24 గంటలు భక్తియుక్త సేవలో నెలకొని ఉంటున్నాడు. ఒకవేళ వారందరూ ఆనందాన్ని పొందనట్లయితే ఈ కృష్ణ చైతన్య సేవలో నెలకొనటం సాధ్యం కాదు. ఇది కేవలం హరే కృష్ణ మహామంత్ర జప మహత్యం. హరే కృష్ణ మహామంత్రమే మనకు గల ఏకైక సంపద. కృష్ణ చైతన్యం ద్వారా మాత్రమే అధికమైన ఆనందంను పొందవచ్చును. నిజానికి అది చాలా ఆనందంతో కూడిన జీవితం, కానీ అది శిక్షణతోనే సాధ్యం. ఇక్కడ ఏం చెప్తున్నానంటే చాలా మంది మనకు తెలిసిన వాళ్ళలో కూడా ఇప్పుడు మన ఇస్కాన్ లో కూడా చాలా మంది కూడా బ్రహ్మచార్యులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచి అంటే వెల్ సెటిల్ ఫ్యామిలీ నుండి వచ్చిన వారు కూడా ఉన్నారు చాలా మంది కూడా. వాళ్ళు అయినా కూడా అన్ని వదిలి వేసుకొని ఫ్యామిలీని వాళ్ళ ప్రాపర్టీ మొత్తం వదిలేసుకొని వచ్చి ఆ, ఇస్కాన్ లో చేరి బ్రహ్మచారిగా మారి కృష్ణ సేవలోనే ఉంటున్నారు. ఇంకా వాళ్ళు ప్రతిదీ అంటే నేను ఈ ఫ్యామిలీ నుండి వచ్చిన ఈ ఈ పని చేయను ఆ పని చెప్తున్నారని కాకుండా ప్రతిదీ కూడా కృష్ణ చైతన్యంలో ఉండి ఓన్లీ కృష్ణ సేవలోనే వాళ్ళ జీవితాన్ని మొత్తం గడుపుతున్నారు. చాలా ఆనందంగా ఉంటున్నారు ఇంకా వాళ్ళు. ప్రతి ఒక్కరూ కుటుంబ మమకారంలో చిక్కుకొని ఉన్నారు. కుటుంబ వ్యవహారాలలో మునిగి ఉండు వారికి ఇంద్రియాలను నియంత్రించటం సాధ్యం కాదని ప్రహ్లాద్ మహారాజు తెలుపుతున్నాడు. సహజంగా ప్రతి ఒక్కరూ ఎవరినైనా ప్రేమించాలి అనుకుంటారు. సహజం. స్నేహితులు మరియు ప్రేమ వంటివి అందరికీ అవసరం. ఇవి ఆత్మ అవసరాలు, కానీ ఈ అవసరాన్ని సరి అయిన విధంగా ప్రదర్శించబడట లేదు. నేను విదేశాల్లోని చాలా మందికి యువతి యువకులకు కుటుంబ వ్యవస్థ పట్ల గౌరవం లేదని గమనించాను. కానీ వారు వారి కుక్కలపైన పిల్లులపైన ప్రేమను చూపుతారు. అనుకూలమైన నమ్మకస్తులు లేకపోవడం వలన వారి విలువైన ప్రేమను పిల్లులు కుక్కలపై చూపుతున్నారు. మా విన్నపం ఏమనగా మీరు మీ ప్రేమను శ్రీకృష్ణుని వైపు మరల్చండి. దానినే కృష్ణ చైతన్యం అంటారు. మీరు మీ ప్రేమను శ్రీకృష్ణుని వైపు మరలించినట్లయితే మీ ప్రేమ పరిపూర్ణమవుతుంది. కానీ ఇప్పుడు జనులు మోసానికి నిరాశకు గురి అయిన కారణంగా ఎక్కడ వారి ప్రేమను చూపాలో తెలియక చివరికి కుక్కలపై పిల్లులపై చూపుతున్నారు. యాక్చువల్లీ మనం కూడా చూస్తున్నాం కదా చాలా మందికి అంటే ఈ ఈ కలియుగంలో ఎవరి నమ్మాలో ఎవరి నమ్మకూడదో కూడా అర్థం కాక చాలా మంది కూడా వాళ్ళ ప్రేమను కుక్కలపై పిల్లులపై చూపుతున్నారు. కానీ అది కూడా కరెక్ట్ కాదు. ఇంకా ముందు ముందు వస్తుంది ఏంటంటే మనం ఎవరిపైన ఎక్కువ ప్రేమను చూపిస్తామో నెక్స్ట్ జన్మ మనకు అదే అంటే అదే జన్మ వస్తుందని కూడా దీంట్లో చెప్తారు. ప్రతి ఒక్కరూ భౌతిక ప్రేమ బంధాలలో చిక్కుకొని ఉన్నారు. ప్రేమ పాశం దృఢమైనందున భౌతిక ప్రేమలో మునిగిన వారు ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధించటం చాలా కష్టం. కనుకనే ప్రహ్లాదుడు ఇలా ప్రతిపాదిస్తున్నాడు. బాల్యం నుండియే కృష్ణ చైతన్యాన్ని అలవర్చుకోవాలి. బాలుడికి 5 లేదా 6 సంవత్సరాల వయస్సు వచ్చి కొద్దిపాటి లోక జ్ఞానం కలుగగానే అతనిని గురుకుల పాఠశాలకు పంపి బాల్యం నుండి కృష్ణ చైతన్యంలో శిక్షణను ఇవ్వాలి. 5 నుండి 15 సంవత్సరాల మధ్యకాలం చాలా ముఖ్యమైనది. మీరు ఏ బాలుడికైనా కృష్ణ చైతన్యంలో శిక్షణను ఇవ్వండి, అతడు పరిపూర్ణుడు కాగలడు. ఇక్కడ నేను చెప్తున్నానంటే అంటే ఒక్కసారి అందరూ కూడా ప్రేమ బంధాలు చిక్కుకొని ఉంటారు. వాళ్ళు ఇంకా దాంట్లో మునిగిపోయిన తర్వాత వాళ్ళకు కృష్ణ చైతన్యాన్ని అలవర్చుకోవడం అంటే చాలా కష్టం. ఇప్పుడు మన పెద్దవాళ్ళే మన పేరెంట్స్ ని అనుకోండి, వాళ్ళకి కృష్ణ చైతన్యం గురించి చెప్తే
వాళ్ళు అంత త్వరగా యాక్సెప్ట్ చేయలేరు. బట్ చిన్న పిల్లల నుండి వాళ్ళకు చెప్తుంటే వాళ్ళకి ఇంకా ఆ చిన్నప్పటి నుండి అలవాటు అయిపోతాయి. అందుకే మీ ఏజ్ వాళ్ళకు చెప్తుంటే ఇంకా త్వరగా యాక్సెప్ట్ చేస్తారు. మా ఏజ్ వాళ్ళకు అంటే ఇంటర్ సీనియర్ కాబట్టి వాళ్ళు కొంచెం ఇంకా దీంట్లో ఎక్కువ మునిగిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళకు చెప్తే అంత త్వరగా యాక్సెప్ట్ చేయలేరు. ఇంతకాలం అంటే చేసింది అంత వేస్ట్, దాన్ని ఇలా మేము ఇలా మార్చుకోగలము. ఇప్పుడు మా ఇంట్లో మా పేరెంట్స్ కి చెప్పినా కూడా వాళ్ళు అదే అంటారు. మేము ఎప్పటి నుండో దేవి దేవతలకు కొలుస్తాము, ఇది చేస్తాము అది చేస్తాము, వాళ్ళు అవన్నీ ఇలా వదిలేసి ఓన్లీ కృష్ణనే సేవించండి అంటే వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఫీల్ అవుతారు అని వాళ్ళ భయం. కానీ దేవి దేవతలు ఇంకా సంతోషిస్తారని వాళ్ళకి తెలియదు. బాలుడు కృష్ణ చైతన్యంలో కాకుండా భౌతిక జ్ఞానంలో పురోగమించినట్లయితే అతనికి ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధించడం కష్టమవుతుంది. భౌతికం అనగా ఏమిటి? మనమందరం ఆత్మస్వరూపులం అయినను ఈ భౌతిక ప్రపంచంలో ఉండి ఎలాగైనా సరే ఆనందాన్ని అనుభవించాలని అనుకుంటాము. ఆధ్యాత్మిక లోకంలో శ్రీకృష్ణుడితో సంబంధాన్ని కలిగి ఉండటం వలన ఆనందమును ప్రవృత్తి శుద్ధ ఆనందమును ప్రవృత్తి శుద్ధమైనదిగా ఉంటుంది. ఒక వ్యక్తి ఎలాగైతే అమెరికాలోని మురికివాడలో ఒకటైన గోవరి న్యూయార్క్ నగరంలో మద్యం త్రాగుతూ సుఖంగా ఉన్నాడని భావిస్తాడో, అలాగే మనం కూడా ఈ లోకంలోని కలుషితమైన సుఖాన్ని అనుభవించుటకే ఇక్కడికి వచ్చామని అనుకుంటున్నాము. భౌతిక ప్రపంచం యొక్క ముఖ్య ఆకర్షణ కామం. అందుకే కేవలం మానవులలోనే కాకుండా కుక్క, పిల్లి, పశుపక్షాదులలో అంతటా కామం విస్తరించి ఉండుటను మనం గమనించవచ్చును. పావురం కనీసం రోజులో పగటి పూట 20 సార్లు సంభోగంలో పాల్గొంటుంది. అప్పుడే దానికి ఆనందం. బాలుడు చిన్నప్పటి నుండి వాళ్ళకు ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వకపోతే ఇంకా వాళ్ళు కంప్లీట్ గా భౌతికంగానే ఉండిపోతారు. ఇప్పుడు మనం కూడా మన చుట్టుపక్కల చాలా మందిని చూస్తూ ఉంటాము. ఆ అంటే చిన్నప్పటి నుండి వాళ్ళకి ఇంకా భౌతికంగా ఉండిపోయి ఫ్రెండ్స్ అని, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్స్ అని, చిన్న చిన్న పిల్లలు అప్పటి నుండి వాళ్ళకు ఇంకా దాంట్లోనే ఉండిపోతున్నారు. వాళ్ళకి ఇంకా నిజమైన ఆనందం అంటే తెలియదు. అంటే కొంచెం ఏదైనా బాధ వస్తే తట్టుకునే శక్తి కూడా వాళ్ళకు ఉండట్లేదు. ఈ మధ్య మొబైల్స్ ఫోన్ ఎక్కువ, చిన్న పిల్లలు పుట్టిన పిల్లలు అప్పటి నుండే వాళ్ళకు మొబైల్స్ అలవాటు చేస్తున్నారు పేరెంట్స్. తినడానికి తినేటప్పుడు వీడియోస్ చూడడమే, తర్వాత ఆడుకో ఏడిస్తే మొబైల్ ఇవ్వడమే, ప్రతి దానికి మొబైల్ అలవాటు చేసేసారు. అంతే, ఇంకా వాళ్ళకు ఆధ్యాత్మికం అంటే ఏంటో కూడా యాక్చువల్ పేరెంట్స్ కి తెలియదు, పిల్లలకు కూడా నేర్పించట్లేదు. అలా అయిపోయింది. ఇంకా ఈ భౌతికంగా ఉన్న వాళ్ళ అందరికీ ఆ, కామం అనేది మెయిన్. అంటే ఆడవాళ్ళని చూసి మగవాళ్ళు అట్రాక్ట్ అవ్వడము, మగవాళ్ళని చూసి ఆడవాళ్ళు అట్రాక్ట్ అవ్వడము, అలా అయిపోయింది. ఈ భౌతిక సుఖం కేవలం స్త్రీ పురుషుల సంభోగ కలయిక పైనే ఆధారపడి ఉంటుంది. దీనికి మించినది మరొకటి లేదు అని శ్రీమద్ భాగవతం విస్తరిస్తున్నది. మొదట ఒక యువకుడు ఒక యువతిని చూసి చాలా బాగుంది అనుకుంటాడు. అట్లే యువతి యువకుని చూసి అలాగే అనుకుంటుంది. మరియు వారు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు వారి భౌతిక సంబంధం దృఢమై అది కామానికి దారితీస్తుంది. దానితో వారు ఆ ఆకర్షణలో పూర్తిగా బంధింపబడతారు. ఇది ఎలా? యువకుడు మరియు యువతి వివాహం చేసుకున్నప్పుడు వారికి ఇల్లు కావాలి. తర్వాత వారికి సంతానం కలుగుతుంది. ఎవరైతే సంతానం కలుగుతుందో ఎప్పుడైతే సంతానం కలుగుతుందో అప్పుడు సమాజంలో గుర్తింపు కొరకు ప్రేమ, మిత్రులు, సమాజం కావాలని ఆశిస్తారు. ఈ విధంగా భౌతిక ఆకర్షణ పెరుగుతూ పోతుంది. వీటన్నింటికీ డబ్బు అవసరం. ఈ భౌతిక ఆకర్షణలో బలంగా చిక్కుకున్న వారు ఎలాగైనా అందరినీ మోసగించాలని అనుకుంటారు. డబ్బు కోసం అప్పులు చేస్తారు, అడుక్కుంటారు, లేదా దొంగతనం అయినా చేస్తారు. చివరికి ఎవరినైనా చంపటానికి వెనకాడరు. భవనాలు, కుటుంబం, భార్య, పిల్లలు ఏది కూడా శాశ్వతం కాదు. సముద్రంలోని బుడగల వలె కొద్దిసేపు కలిసి ఉండి తర్వాత ఎవరి దారిని వారు విడిపోతారని వారికి తెలుసును.
కానీ ఆ ఆకర్షణలో బలంగా బంధించబడినందున డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించటానికి తన ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా త్యాగం చేయటానికి వెనకాడరు. నేను ఈ శరీరాన్ని, నేను ఈ భౌతిక ప్రపంచానికి చెందిన వాడిని, నేను ఈ దేశానికి, నేను ఈ వర్గానికి, మతానికి చెందిన వాడిని, నేను ఈ కుటుంబానికి చెందిన వాడిని అని ఇలా అతని భౌతిక భావన పెరుగుతూ పోతుంది. ఇక్కడ చెప్తున్నారు ఏంటి అంటే, ఒక్కసారి ఇంకా స్త్రీ పురుషులు కలుసుకున్నాక వాళ్ళు ఒకరినొకరు ప్రేమించడం, తర్వాత యాక్చువల్లీ అది ప్రేమ అని కాదు, కానీ ఏ- ప్రేమించుకుంటున్నాం అనుకుంటారు. తర్వాత మళ్ళీ వాళ్ళు పెళ్లి చేసుకోవడం, వాళ్ళకి ఇల్లు కావాలి, మళ్ళీ సంతానం కలుగుతుంది. ఈ సొసైటీలో వాళ్ళకు ఒక పేరు ప్రతిష్ట కావాలని దాని గురించి ప్రాకులాడుతూ ఎక్కువ డబ్బు సంపాదించాలి, వీటన్నింటిలోనే ఇంకా మునిగిపోతూ ఉంటారు. వాళ్ళకు ఇంకా ఈ భౌతికం నుండి బయటపడడం వాళ్ళకు చాలా కష్టమైపోతుంది. ఇక అతనికి కృష్ణ చైతన్యం ఎలా ఉంటుంది? అతడు ఎంతగా చిక్కుకుంటాడంటే తన జీవితం కంటే డబ్బుకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాడు. మరో విధంగా చెప్పాలంటే డబ్బు కోసం తన జీవితాన్ని సైతం ప్రమాదంలో పడేసుకుంటాడు. ఒక గృహస్థుడు, కూలివాడు, వర్తకుడు, దొంగ, దోపిడీదారుడు ఇలా అందరూ డబ్బు కోసం ప్రాకులాడే వారే. ఇదే మాయ. అతడు ఈ భవబంధంలో చిక్కుకొని చివరికి తనను తానే కోల్పోతాడు. ఇక్కడ కృష్ణ చైతన్యం అంటే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు అంటే భౌతికంగా ఎంత చిక్కుకుంటారంటే ఇంకా వాళ్ళకి డబ్బు కోసం ఏదైనా చేస్తారు. వాళ్ళు అసలు ఒకరిని చంపడానికి కూడా వెనకాడరు. డబ్బు వస్తుంది అంటే వాళ్ళకి ఎలాగైనా డబ్బు సంపాదించాలి, నా ఫ్యామిలీని పోషించుకోవాలి అనేది దాంట్లోనే ఉండిపోతారు. కానీ ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇది చేయాలి, ఇది చేయొద్దు అనేది వాళ్ళకి ఇంకా అర్థం కాదు. డబ్బు ఎలా వస్తుందా, ఈ మధ్య అయితే చాలా ఎక్కువైపోయినాయి. చిన్న అంటే ఆన్లైన్ బిజినెస్ అని మోసం చేస్తున్నారు. ఆ డబ్బు ఫ్రీ అంటే ఈ కాలంలో ఎట్లా అయిపోయిందంటే కష్టపడడం అంటే ఎవరికి ఇష్టం లేదు. డబ్బు ఎంత ఈజీగా వస్తే అంత ఈజీగా ఆ, వచ్చే దానికోసం చూస్తున్నారు. ఇలా వస్తుందని కూడా వాళ్ళు ఆలోచించారు. అందుకే మీరు భౌతిక భావనలో పూర్తిగా చిక్కుకున్నట్లయితే కృష్ణ చైతన్యాన్ని పెంపొందించుకోలేరు. కనుక కృష్ణ చైతన్యాన్ని బాల్యం నుండి సాధన చేయాలి అని ప్రహ్లాద్ మహారాజు తెలుపుతున్నాడు. కానీ శ్రీ చైతన్య మహాప్రభు గొప్ప ఔదార్యం గలవాడు. అతడు ఇలా ఉపదేశిస్తున్నాడు: ఏమీ చేయకుండా ఉండటం కన్నా ఆలస్యంగానైనా మొదలు పెట్టుట మేలు. మీరు కృష్ణ చైతన్యాన్ని బాల్యం నుండి అవలంబించే అవకాశాన్ని కోల్పోయినను ఏ రకమైన పరిస్థితిలో నున్నను ఇప్పుడైనను ప్రారంభించండి. ఇది శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశము. మీరు బాల్యంలో కృష్ణ చైతన్యాన్ని ప్రారంభించని కారణంగా మీరు ఎన్నటికీ ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించలేరు అని మహాప్రభు ఎన్నడూ చెప్పలేదు. అతడు గొప్ప ఔదార్యం కలవాడు. అతడు అందరి కొరకు ఈ పవిత్రమైన హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అను మహామంత్రాన్ని అందించాడు. మీరు యువకులైన వృద్ధులైన మరేదైనా ఇప్పుడే ప్రారంభించండి. ఈ జీవితం ఎప్పుడు ముగుస్తుందో మీకు తెలియదు. భక్తి శ్రద్ధలతో మహామంత్రాన్ని మీరు క్షణకాలం జపించినను అది గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. అది మిమ్మల్ని వచ్చే జన్మలో జంతువుగా మారే ఘోర ప్రమాదం నుండి రక్షిస్తుంది. ఇక్కడ మహాప్రభు మనకు మీరు చిన్నప్పటి నుండి ఆ భక్తిని స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇంకా మీరు అవకాశం కోల్పోయారు, మీకు ఇంకా ఛాన్స్ లేదు భక్తి చేసేది అని ఎప్పుడు కూడా చెప్పలేదు. మనకు ఏ టైంలో మన భక్తి అంటే తెలుస్తుందో అదే టైం నుండి మనం భక్తి స్టార్ట్ చేయాలి. అది మనకు అంటే గొప్ప ఘోర ప్రమాదం నుండి కాపాడుతుంది. వచ్చే జన్మలో అంటే మనం ఇంకా నీచ జన్మలోకి వెళ్ళకుండా హరే కృష్ణ మంత్రం మనల్ని కాపాడుతుంది. ఒక్క క్షణకాలం కూడా జపించినాను అది చాలా అంటే ఆ, గొప్ప గొప్ప ప్రమాదంని కాపాడుతుంది. తన ఆధ్యాత్మిక ఆచార్యుడైన నారద ముని ద్వారా జ్ఞానాన్ని పొంది ఉండటం వలన కేవలం 5 సంవత్సరాల వయసు గల ప్రహ్లాదుడు ఒక గొప్ప అనుభవజ్ఞుని వలె ప్రజ్ఞావంతుని వలె బోధిస్తున్నాడు. ఈ విషయాలు శ్రీమద్ భాగవతము
7.7లో అనగా రాబో అధ్యాయంలో తెలుపబడినవి. విజ్ఞానం అనేది వయస్సు మీద ఆధారపడి ఉండదు. ఇది ప్రామాణిక ఆచార్యులో ఆచార్యుల మరియు శాస్త్రాల ద్వారా పొందటం జరుగుతుంది. కేవలం వయస్సు పెరగడం వలన జ్ఞానం పెరగదు. అది సాధ్యం కాదు. జ్ఞానాన్ని కేవలం ఉన్నత ప్రామాణికుల నుండి మాత్రమే పొందవలను. అప్పుడే మనం జ్ఞానవంతులం అవుతాము. 5 సంవత్సరాల బాలుడైనా 50 సంవత్సరాల వృద్ధుడైనా ఎవరైనాను వయస్సుతో నిమిత్తం లేదు. ఒక నానుడి చెప్పునట్లుగా జ్ఞానం ద్వారా మనిషి ఎదుగుతాడు గాని వయస్సు ద్వారా కాదు. ఇక్కడ మనం ఆధ్యాత్మిక జ్ఞానం పొందితేనే మనం నిజంగా ఎదిగామని అర్థం. శాస్త్రాల శాస్త్రాల ప్రామాణిక ఆచార్యుల నుండి ఇంకా శాస్త్రాల నుండి మాత్రమే మనం జ్ఞానం పొందాలి. అంతేగాని భౌతికంగా నేను ఇది చేశాను అది చేశాను పిహెచ్డి చేశాను అది అన్ని ఎన్ని డిగ్రీలు పొందినా కూడా అది మనకు దేనికి పనికిరాదు. ఆధ్యాత్మిక జ్ఞానం పొందినప్పుడే మనం నిజంగా ఎదిగామని అర్థం. ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు కేవలం 5 సంవత్సరాల వాడైనను అతడు జ్ఞానంలో ప్రగతిని సాధించటం వలన తన తోటి విద్యార్థులకు సంపూర్ణ జ్ఞానాన్ని అందించగలిగాడు. ప్రహ్లాద్ మహారాజు బోధనలు కొందరికి రుచింపకపోవచ్చును. ఎవరైనా ఒక వివాహితుడు కృష్ణ భక్తి స్వీకరించండి అనే బోధనను వినినప్పుడు ఈ ఈ విధంగా ఆలోచించవచ్చును. నేను నా భార్యను ఎలా వదులుకోగలను? మేము చక్కగా కలిసి ప్రేమగా మాట్లాడుకుంటాం. ఒకే దగ్గర కలిసి కూర్చొని ఆనందిస్తాం. అలాంటప్పుడు నేను తనను ఎలా వదులుకోగలను? కుటుంబ ఆకర్షణ అంత దృఢమైనది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే మనం ఫ్యామిలీలో ఎంతగా చిక్కుకొని పోతామంటే మనం కృష్ణ చైతన్యని అలవరుచుకోండి అని చెప్తే మామూలుగా మా ఫ్యామిలీని ఎట్లా వదులుకోవాలి, నా భార్యని ఎలా వదులుకోవాలి, మేమిద్దరం మంచిగా కలిసి మాట్లాడుకుంటాం, మంచిగా కలిసి ఉంటాము. అలాంటప్పుడు నేను ఎందుకు తనని వదులుకోవాలని వా- అనుకుంటాడు. అందుకే కృష్ణ చైతన్య చాలా మంది కూడా కృష్ణ చైతన్య స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ అదే ఆలోచిస్తారు. ఇస్కాన్ వాళ్ళు ముందే ఆ, ఇప్పుడేమో కాదు కానీ ముందు ముందు ఇది చేయాలి, చాలా రూల్స్ ఉంటాయని ఆ రూల్స్ రెగ్యులేషన్స్ కి వాళ్ళు భయపడి కృష్ణ చైతన్యని స్టార్ట్ చేయరు చాలా మంది. నేను 72 సంవత్సరాల వృద్ధుడిని. గత 14 సంవత్సరాల నుండి కుటుంబానికి దూరంగా ఉన్నాను. అయినా అప్పుడప్పుడు నా భార్య పిల్లలను చేసుకుంటుంటాను. ఇది చాలా సహజమైంది. దీని అర్థం నేను వారి వద్దకు తిరిగి వెళ్ళాలని కాదు. ఇదే జ్ఞానం. ఎప్పుడైతే మనసు ఇంద్రియాల వైపునకు లాగుతుందో వెంటనే అర్థం చేసుకోవాలి అది మాయ అని. ఇప్పుడు ప్రభుపాద వారు చెప్తున్నారు. ఆయన 72 ఇయర్స్ ఇయర్స్ ఓల్డ్ మ్యాన్. 14 సంవత్సరాల నుండి ఆయన కుటుంబానికి దూరం ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఆయనకు వాళ్ళ ఫ్యామిలీ గురించి గుర్తుకొచ్చేది. బట్ అది ఆయన అక్కడికి వెళ్ళాలని కాదు. అది అంటే ఇప్పుడు మనం ఏదైతే కృష్ణ చైతన్యాన్ని కృష్ణకి దూరం చేస్తుందో మన ఆలోచన అయినా ఫ్యామిలీ అయినా అది మాయా అని అర్థం. వైదిక సంస్కృతి ప్రకారము ప్రతి ఒక్కరూ 50 సంవత్సరాల తర్వాత కుటుంబ జీవితాన్ని బలవంతంగానైనా విడిచివేయాలి. ఇతర మార్గం లేదు. జీవ జీవితపు మొదటి 25 సంవత్సరాలు విద్యార్థి జీవితం. ఎవరినైనాను 5 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు కృష్ణ చైతన్యంలో చక్కగా శిక్షణను పొందాలి. విద్యను అభ్యసించడం అంటే కృష్ణ చైతన్యమే, మరొకటి కాదు. అప్పుడే జీవితం ఇహ పరలోకాలలో ఆనందమయం మరియు పరిపూర్ణం అవుతుంది. కృష్ణ చైతన్య విజ్ఞానం అంటే భౌతిక చైతన్యాన్ని విడిచుటకు శిక్షణను పొందుటే. ఇది పరిపూర్ణమైన కృష్ణ చైతన్య జ్ఞానం. ఇక్కడ ఎవరైనా కూడా మనం ఫ్యామిలీలో ఉన్నప్పుడు 50 సంవత్సరాల తర్వాత మనం ఇంకా ఫ్యామిలీని వదిలేసి బలవంతంగా మనం ఫ్యామిలీని వదిలేసి మన జీవితం అంటే ఆ, వానప్రస్థాశ్రమం వెళ్ళాలి. 25 వరకు బ- కృష్ణ చైతన్యంలో శిక్షణ ఇవ్వాలి. 5 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వరకు వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి.
తర్వాత వాళ్ళు యాక్చువల్లీ కృష్ణ చైతన్యం అంటే ఏంటో అని తెలుసుకుంటారు. యాక్చువల్లీ జీవితం అంటే వాళ్ళు ఎలా ఉండాలి అవన్నీ కూడా వాళ్ళు ఆ టైంలో నేర్చుకుంటారు. ఒకవేళ విద్యార్థి ఈ కృష్ణ చైతన్య జ్ఞానసారాన్ని గ్రహించలేకపోయినచో అతడు ఒక మంచి స్త్రీని వివాహం చేసుకొని శాంతియుతంగా గృహస్థ జీవితాన్ని గడపవచ్చును. అతడు కృష్ణ చైతన్యానికి సంబంధించిన ప్రాథమిక జ్ఞానంలో శిక్షణను పొందిన కారణంగా అతడు ఈ భౌతిక ప్రపంచంలో చిక్కుకొనడు. గృహస్థ ఆశ్రమంలో కూడా ఎవరైతే సామాన్య జీవనం ఉన్నత ఆశయాలతో జీవిస్తారో వారు భక్తి మార్గంలో పురోగమించగలరు. ఎవరైతే అంటే కృష్ణ చైతన్యంలో వాళ్ళు చిన్నప్పటి నుంచి తెలుసుకున్నా కూడా వాళ్ళు బ్రహ్మచారిగా వాళ్ళు చేయలేకపోతే వాళ్ళు ఒక మంచి లైఫ్ స్త్రీని చూసుకొని పెళ్లి చేసుకోవచ్చు. తర్వాత వాళ్ళు ఇద్దరు కలిసి కూడా కృష్ణ చైతన్యాన్ని కంటిన్యూ చేయొచ్చు. అంటే సింపుల్ లైఫ్, సింపుల్ లివింగ్, హై థింకింగ్ అనే భావంతో జీవిస్తారు. అది కూడా కృష్ణ చైతన్యంని ముందుకు తీసుకెళ్ళగలరు. అనగా కుటుంబ జీవితం ఖండింపబడలేదు కానీ హరే కృష్ణ మాతాజీ. ఆమతించు. సారీ టు స్టాప్ యూ మాతాజీ, బట్ వి కెన్ ఎండ్ హియర్ మాతాజీ. ఓకే. ఇక్కడ మనం ఈ రోజుకి ఇక్కడ ఎండ్ చేద్దాం. ఎస్ మాధవి.